హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ అయితే మనం థ్రెడ్ ర్యాపింగ్ అయితే చూద్దాము. సో థ్రెడ్ ర్యాపింగ్ వచ్చేసరికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి. ఈ బుక్ వచ్చేసరికి 40 సెంటీమీటర్స్ ఉంది. సో నాకు ఇదైతే సరిపోతుంది. మీరు కూడా 40 సెంటీమీటర్స్ పొడుగు ఉండే బుక్ తీసుకోండి. సో దట్ దాన్ని ఓపెన్ చేసినప్పుడు అది 80 సెంటీమీటర్స్ అవ్వాలి. సో స్టార్టింగ్ మనం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. నా లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది కదా థ్రెడ్, మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. ఇలా తిప్పి తీసుకొచ్చి ఇక్కడికి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఆపితే అది ఒక స్ట్రాండ్ అన్నమాట. ఇలా 45 స్ట్రాండ్స్ తీసుకుంటాము. ఇలా. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అంటే, నేను బ్యాంగిల్ బాక్స్ని యూజ్ చేశాను. థ్రెడ్ ఇందులో వేసేసుకున్నాను. సో దట్ ఏంటంటే మనకి ర్యాపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది అందులోనే తిరుగుతుంది తప్ప బయటకైతే రాదు. సో చూసారు కదా, ఇలా 45 స్ట్రాండ్స్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ స్టార్ట్ చేస్తాము, మళ్ళీ ఇక్కడికే తెచ్చి ఎండ్ చేస్తాము. ఎలా అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేశాను, తీసుకొచ్చి ఇక్కడికి ఆపేసాను. ఇక్కడ ఆపేసాను. ఇదిగోండి థ్రెడ్ కనిపిస్తుంది కదా మీకు. మళ్ళీ స్టార్ట్ చేశాను, స్టాప్ చేశాను. ఓకేనా అండి. ఇలా 45 స్ట్రాండ్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. నేను తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. సో నాకు 45 స్ట్రాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో నేను కట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ కరెక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర కట్ చేసుకోవాలి మనం. సో దట్ మనకి ఈక్వల్గా వస్తుంది. సో నేను ఇక్కడ టైట్గా పట్టుకున్నాను, పట్టుకొని కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. సో ఇదిగోండి, ర్యాపింగ్ టెక్నిక్ అయితే చూద్దామండి. థ్రెడ్ మెజర్మెంట్ ప్రకారం అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ర్యాపింగ్ ప్రొసీజర్ అయితే చూద్దాము. ఏం చేస్తామంటే ఫస్ట్ బ్యాంగిల్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటాము, థ్రెడ్ని కూడా లెఫ్ట్ హ్యాండ్లోనే పట్టుకుంటాము. నెక్స్ట్ గ్లూ అనేది అప్లై చేస్తాము. చాలా కొంచెం గ్లూ అనేది అప్లై చేసి ఈ అప్లై చేసిన గ్లూ మీద థ్రెడ్స్ తీసుకెళ్ళి స్టిక్ చేస్తాము. థ్రెడ్స్ని స్టిక్ చేసేస్తాము. సో ఇలా స్ట్రైట్ చేసుకుంటాము. ఒక్క 2 మినిట్స్ గ్యాప్ ఇస్తే అండి ఇది డ్రై అయిపోతుంది. సో డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను మీకు. సో డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మనకి అపియరెన్స్ అనేది. సో ర్యాపింగ్ చూసేద్దాము. నేను ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పైన వైపు స్టిక్ చేశాను థ్రెడ్ని. ఎందుకు అనంటే మనం పైన వైపు స్టిక్ చేసుకోవడం వల్ల థ్రెడ్ వర్క్ అనేది పైకి వస్తుంది కాబట్టి జాయింట్ అనేది ఎక్కడ పడింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది థ్రెడ్ అనేది తెలియదు. ఎగ్జాంపుల్కి నేను కొన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను ర్యాప్ చేసాను అన్నమాట ఇవి. సో ఇందులో మీకు కింద ఎందుకని కింద వైపు ఎక్కడా స్టిక్కింగ్ కనిపించదు అంటే, పైన స్టిక్కింగ్ అనేది పడుతుంది కాబట్టి మీకు కింద వైపు స్టిక్కింగ్ అనేది కనిపించదు. సో దట్ పైన వర్క్ వచ్చేస్తుంది కాబట్టి బ్యాంగిల్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ర్యాపింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టిక్ చేసేసాను కదా. సో దారాన్ని అయితే ఇలా లోపలికి తీసేసుకుంటాము. ప్రతిసారి ఇలా స్ట్రైట్ చేసుకుంటూనే ఉండాలండి. ప్రతిసారి మనం ర్యాప్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ చేసుకోవాలి, స్టిఫ్గా చేయాలి. మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి, స్ట్రైట్ చేసుకుంటూ పక్కకు వేయాలి.
సో ఇక్కడ గ్యాప్ వచ్చింది చూసారా, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా దీన్ని టైట్గా పట్టుకోండి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో గ్యాప్ అనేది కవర్ అయిపోయింది చూసారా. ఇలా వెడల్పుగా అంటూ ఉంటేనే మనకి ర్యాపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇదిగోండి, ఒకదాని మీద ఒకటి పడద్దు, కింద బేస్ అనేది పైకి కనిపించొద్దు. బేస్ ఎక్కడ కనిపించట్లేదు చూసారా. అండ్ ఫినిషింగ్ కూడా ఇలాగే షైనీగా రావాలి. ఒకదాని మీద ఒకటి పడి దారాలు బయటకు వచ్చేసి అలా ఉండకూడదు అన్నమాట. సో ఇవాళకైతే ఈ ర్యాపింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూసేసి నేర్చుకోండి. సో 45 స్టాండ్స్ తీసుకుంటాము 2 కట్కి అయితే. తీసుకొని బ్యాంగిల్ పైన వైపు స్టిక్ చేసి ఒకదాని పక్కన ఒకటి వేస్తాము ర్యాపింగ్. ఇక్కడ గ్రిప్ వదలొద్దు, ఇక్కడ గ్రిప్ వదలొద్దు. దీన్ని ఇలా స్టిఫ్గా లాగి మళ్ళీ పక్కన. సో చూస్తున్నారు కదా, ఒకదాని పక్కన ఒకటి ర్యాపింగ్ అనేది చేయాలన్నమాట. టైట్గా లాగండి, స్ట్రైట్గా వేసుకోండి, క్రాస్ రానివ్వద్దు. ఒకదాని పక్కన ఒకటి రావాలి, స్ట్రైట్గా రావాలి, టైట్గా రావాలి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఫాస్ట్గా చేసేయగలుగుతున్నాను. మీరు కొంచెం స్లోగా చేసుకోండి. ఒక్కసారి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రాసెస్ అనేది మొత్తం చూడండి. సో ఎక్కడ కూడా కింద వైపు ఉన్న బ్యాంగిల్ అనేది మనకి కనిపించకూడదు. అండ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు లైట్ కలర్స్కి లైట్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోండి, డార్క్ కలర్స్కి డార్క్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోండి. సో దట్ మీకు ఏంటంటే థ్రెడ్ వేసినప్పుడు థ్రెడ్ అనేది కవర్ అయిపోతుంది. ఒకదాని పక్కన ఒకటి స్టిఫ్గా లాగాలి, స్ట్రైట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకుంటూ స్టిఫ్గా లాగుతూ స్ట్రైట్ చేసుకుంటూ. ఇలా జరిగినప్పుడు మనము ఇలా సెట్ చేసుకోవచ్చు, లాగినప్పుడు సెట్ అయిపోతుంది. సో మనం థ్రెడ్ పొడుగు వచ్చేసరికి 40 సెంటీమీటర్స్ తీసుకున్నాము. కొంచెం కూడా మిగలదు, ఎగ్జాక్ట్గా మనకి 40కి 40 సెంటీమీటర్స్ సరిపోతుంది. క్రాస్ వస్తుంది చూసారా. సో క్రాస్ రానివ్వద్దు, ఇలా సెట్ చేసేసుకోండి, స్ట్రైట్ అయిపోతుంది. మళ్ళీ లాగండి, స్ట్రైట్ చేసుకోండి, ర్యాప్ చేయండి. కొంచెం ర్యాప్ చేసేసాను, ఇలా ర్యాప్ చేసేస్తారు. అండ్ కింద వైపు గ్యాప్ ఉందా లేదా చూసుకోండి, కింద వైపు గ్యాప్ ఉంది. సో ఇలా తీసుకొని, ఈ కొంచెమే మిగిలింది మనకి 40 సెంటీమీటర్స్ తీసుకుంటే. సో దీన్ని కరెక్ట్గా కట్ చేస్తారు, ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఈక్వల్గా ఉండేలాగా కట్ చేస్తారు. ఎక్కడ నేను వదలలేదు, గట్టిగా పట్టుకునే ఉన్నాను గ్రిప్.
సో మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడికే వచ్చి స్టిక్ చేసేస్తారు. సో గ్లూ అనేది తీసుకున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి అండ్ ఇలా స్టిక్ చేసేసేయండి. డన్. సో ఒక్కసారి బ్యాంగిల్ మొత్తం చూసుకోండి, ఎక్కడన్నా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది చూసారా, మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఒక చోట తప్పు వస్తుంది మనకి. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. యాక్చువల్గా రాదు అడ్జస్ట్ చేయడానికి, టైట్గా అల్లుతాం కాబట్టి, కాకపోతే కొంచెం ప్రెషర్ చేసి లాగండి. సో ఇదిగోండి, చూసారు కదా, ఇక్కడ ఒక్కటే జాయింట్ పడింది. ఇది డ్రై అయిపోయిన తర్వాత కనిపించదు అన్నమాట. సో ఇదండి ర్యాపింగ్ ప్రాసెస్. ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక follow our channel for more videos. Thank you.